మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులకు మైండ్ బ్లాంక్ అయింది. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు గాను వైసీపీ పార్టీ నేతలు జిల్లా పోలీసుల అనుమతి కోరారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వైసీపీ శ్రేణులకు షాక్ తగిలినట్టయింది. ఇటీవల జగన్ పర్యటనల సమయంలో తలెత్తుతోన్న శాంతి భద్రతలకు విఘాతం దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే విగ్రహావిష్కరణ పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు రావాలని కూడా సూచించారు. లేకుంటే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో పర్యటన సమయంలో ఒకేసారి జనాలు హెలీప్యాడ్ వద్దకు దూసుకువచ్చారు. ఇటీవల ఓ జిల్లా పర్యటనకు వెళితే విధ్వంస పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే పోలీసులే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలో వస్తేనే సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అందుకు సంబంధించి జగన్ పర్యటన కోసం సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వారికి కావలసిన ఏర్పాట్లు ఏమిటి అనే పూర్తి వివరాలను సమర్పించకపోయేసరికి పల్నాడు జిల్లా ఎస్పీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సుమారు 30,000 మందికి పైగా జనాలొచ్చే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్టు సమాచారం. ఇటీవల కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే పోలీసులు అడిగిన పత్రాలు, వివరాలు అందిస్తే మాత్రం వారు పునః పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు పల్నాడు జిల్లా ఎస్పీ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలు 100 మంది వరకు విగ్రహావిష్కరణకొస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. వైసీపీ నేతలు కోరిన విధంగా అనుమతి ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. మొత్తానికైతే ఏపీ పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టయింది.